హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పాలకోవా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అవి కూడా గేదె పాలు తీసుకున్నాను. చూసారు కదా, 1 లీటర్ పాలకి 1 గ్లాసు పంచదార తీసుకోవాలి. చూసారు కదా, పాలు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి గరిటెతోటి, లేకపోతే పాలు అడిగడతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. 1 లీటర్ పాలకి అయితే కనీసం 1 గంట అయినా పడుతుంది పాలకోవా అవ్వాలంటే. ఇలా కలుపుతూనే ఉండాలి చిక్కపడేంత వరకుని. చూసారు కదా, కొంచెం పాలైతే మరిగాయి, ఇంకా మరగాలి. అలా కలుపుతూనే ఉండాలి గరిటెతోటి. కలిపే కొద్దీ పాలు అనేది చిక్కపడతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలపాలి. చూసారు కదా, పాలు అయితే దగ్గర పడిపోయి అలా కలుపుతూ ఉంటే కొంచెం మనకి పాలకోవా అనేది టేస్టీగా ఉంటుంది. అలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, పాలన్నీ కూడా ఎలా దగ్గర పడిపోయాయో. ఇప్పుడే ఇందులో 1 గ్లాస్ పంచదార చూపించాను కదా, పంచదార అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇందులో ముందుగా ప్లేట్లోకి అయితే నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా నెయ్యి అనేది ప్లేట్కి అప్లై చేసి ఉంచాలి. ప్లేట్ అంతా ఇప్పుడు చిన్నగా బాల్స్లా అయితే చేసుకొని కోవాలా షేప్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లోకి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని వాటిని కోవాలాగా చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్ట్ అయిన పాలకోవా రెడీ. ట్రై చేసి మీరు ఎలా ఉందో